జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మెకి తెలంగాణ బహుజన గలం ప్రజాసేవా సమితి అండ్ చైర్మన్ లింగంపల్లి నరేష్ టీం మద్దతుగా నిలిచింది. అంగన్వాడీ ఆయాల డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాయిశ్వరి లింగం నరేష్ మాట్లాడుతూ అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ పెన్షన్ పెంచాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి, ఏఐటీయూసీ అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ఏ భాగ్యలక్ష్మి, మెట్పల్లి అర్బన్ నజీమా మాదస్తు లక్ష్మి, పద్మ, మెట్పల్లి రూరల్ కోలు సుమలత, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఐటీసీ జేఏసీ నుంచి 9వ రోజు ఈరోజు నిన్న మొన్న గణపతి పండుగ కానీ ఏది కానీ ప్రతిదీ ఇక్కడనే చేసినాము. ఇంకా కూడా మాకు 20 డిమాండ్లు నెరవేర్చేదాకా ఈ పోరును, ఈ సమ్మెను ఆపలేము. మాకు జేఏసీ తరఫున కేసీఆర్ గారు గవర్నమెంట్ మమ్మల్ని పిలుస్తారని ఇంకా ఆశతోటే ఉన్నాము. ఇంకా ఎన్ని రోజులైనా కానీ అది కూడా మీ జనాలకేనండి, మేము చేసేదైనా కానీ వాళ్ళు ప్రతిరోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అమ్మ మీరు ఇంకెప్పుడు వస్తారు, మమ్మల్ని ప్రెగ్నెన్సీ నమోదు చేసుకోండి అమ్మ, మా పిల్లలు స్కూల్కు పోక ఆగమూల తిరుగుతున్నారమ్మ, మిమ్మల్ని కేసీఆర్ గారు మిమ్మల్ని తొందరగా గవర్నమెంట్లో కలుపుతాడు. వాళ్ళు పిల్లలు ఏమంటున్నారంటే, పిల్లలు మొన్న వచ్చి మద్దతు కూడా తెలిపిండ్రు. చిన్న పిల్లలు, మేడం మీరు స్కూల్కి రండి, మేము రోడ్ల పంట తిరుగుతున్నామని. కనీసం అది చూసైనా కానీ గవర్నమెంట్కు దయ వస్తుంది అని మేము అనుకున్నాము. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని చర్చలకు కానీ దేనికి కానీ పిలవడం లేదు. కనీసం కన్నెత్తి మమ్మల్ని చూసుడు కూడా చూస్తలేరు. అన్ని రకాల సంఘాలు మాకు మద్దతు పలకడానికి వచ్చిండ్రు. ఈరోజు బహుజన దళం వాళ్ళు కూడా మాకు మద్దతుగా వచ్చి వాళ్ళ పాటలతోటి వాళ్ళ ఆటలతోటి మాకు సపోర్ట్గా ఉంటామని చెప్పిండ్రు. అయినా కూడా గవర్నమెంట్కు కొంచెమైనా కానీ పిలుస్తారు అని ఆశతోటే ఇంకా ఉన్నాము. ఇలానే ఇంకా ఎన్ని రోజులు చేసినా కానీ మేము ఈ రోడ్డు మీద నుంచి కదలమని జేఏసీ తరఫున నేను పిలిపిస్తున్నాను. ఈరోజు అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లు ఈ యొక్క సమ్మె నేటికి 9 రోజులు గడుస్తున్న ప్రభుత్వానికి, నాయకులకి, పాలకులకి, స్థానికంగా ఉన్న నాయకులకు కూడా ఎవరికి కూడా నిమ్మకు నీరెత్తినట్లేదు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వారు మిమ్మల్ని అడిగేది వాళ్ళు చేసిన జీతానికి, వాళ్ళు చేసిన జీతమే, వాళ్ళు చేసిన కష్టమే. ఆ యొక్క ఇవాళ రేపు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వాళ్ళు చాలని జీతాలతో ఎలాగా కుటుంబాన్ని పోషించగలుగుతారు? అదే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మీ కూతురు మాత్రం ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత హుటాహుటిన తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసిర్రు, వాళ్ళకి పదవులు అప్పచెప్పిర్రు. మరి ఈ తల్లుల కోసం మీకు వినబడతలేదా, మీకు కనబడతలేదా? ఇవాళ దుబాయ్, అరబ్ దేశాల్లో పోయి బతుకమ్మలాడుతున్నటువంటి కవితమ్మ గారు ఇవాళ వీళ్ళందరూ తెలంగాణ ఆడపడుచులు కాదా? వీళ్ళ బతుకులతో ఆటలాడుతున్నారా? వీళ్ళ బతుకులు మీకు కనబడతలేదా? ఇవాళ కరోనా టైంలో కానీ గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్య సమస్య వచ్చినా, ఏ పిల్లవాడికి ఎలాంటి పరిస్థితులు ఉన్నా గ్రామాల్లో ఒక పట్టుకొమ్మల్లాగా, ఒక డాక్టర్లలాగా, ఒక వైద్యుల్లాగా, ఒక ఆకలి తీర్చే అన్నదాతల్లాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ పేద తరగతి కుటుంబాలకి వాళ్ళు ఎనలేని సేవలు చేస్తున్నారు. వాళ్ళ సేవలు గుర్తించి మీరు కనుక వీళ్ళ డిమాండ్స్ని మీరు తక్షణమే అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మీ నియంత్రణ పాలనకు గోరిగట్ట రీతిలో మరో నూతన సాహిత్యాలు ఉంటాయి. ఇక మీరు ఇలా చేయకపోతే సాలు దొరా నీ పాలన, సలంగ బతుకు దొరో సాలు దొరా నీ పాలన, నీ జీతాలు ఏమో గాని జీవితాలు ఆగమాయ, సాలు దొరా నీ పాలన, సలంగ బతుకు దొరో సాలు దొరా నీ పాలన. 3 ఎకరాల భూమని దళితుల మోసం చేస్తివి, బీసీల బందంటూ కులకుంపటి రాజేస్తివి, దళిత ముఖ్యమంత్రి అంటూ జాతిని దగ చేస్తివి,
దళితులను ఊచకోత కోస్తూ సంపుతుంటివి. అంబేద్కర్ బొమ్మ వెట్టి నమ్మిస్తివి, దళితుల పాతాళంలో దొక్కి వేస్తివి. సాలు దొరా నీ పాలన, సలంగ బతుకు దొరో సాలు దొరా నీ పాలన. అలా 3 ఎకరాల భూమి ఏమో దేవుడెరుగా, డబుల్ బెడ్రూమ్ ఇల్లేమో దేవుడెరుగా. కానీ ఇవాళ అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్లు వాళ్ళ యొక్క బతుకు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామాన గల్లీకొక్క వైన్సులు తెరిచినావు, ఊరూరా బెల్ట్ షాపులు సారా ఏరులై పారిస్తున్నావు. కానీ ఈ యొక్క అంగన్వాడీ ఆయా టీచర్ల కన్నీళ్లు కనబడతలేవా? వాళ్ళ అర్థనాదాలు మీకు వినబడతలేవా? తస్మా జాగ్రత్త. రాబోయే రోజుల్లో వీళ్ళకి సంపూర్ణ వీళ్ళ డిమాండ్స్ని ఇట్లా నెరవేర్చకపోతే అంగన్వాడీ కార్మికులతో పాటు అనేక మీ పాలనలో నలిగిపోయిన పీడిత తాడిత వర్గాలందరినీ కూడా ఏకం చేస్తూ నూతన పోరుకు సిద్ధమవుతాం. మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి తెరలేపుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉద్యమాభివందనాలతో నేను మీ బహుజన గలం లింగంపల్లి నరేష్. మనం అడిగేది ఏం లేదు, 26,000 ఈరోజు పెన్షన్ లేదు. మా నిరవధిక సమ్మె 9వ రోజుకు పూర్తవుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు మమ్మల్ని చర్చలకు పిలవడం లేదు, మా గోడును పట్టించుకోవడం లేదు. మేమేమడుగుతున్నాం? మిద్దెలు మీడలు బంగారం ఏమడగట్లేదు, మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమంటున్నాం. కానీ వాళ్ళు మమ్మల్ని ఇప్పటి వరకు 9 రోజులు గడిచినా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మేము చేసిన సేవలు వాళ్ళకి కనిపించడం లేదా? ఈరోజు మా ఊర్లో గ్రామంలో పిల్లలంతా మేడం మీరు రండి అని పిలుస్తున్నారు. మరి మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు పిలవడం లేదు? పనులకు మాత్రమే పిలవడము జరిగింది. మమ్మల్ని మేము రోడ్డెక్కి కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? పిలవాలని కోరుతున్నాము. ఈ 9 రోజులలో ఏ ఒక్క రోజు మేము కనిపించలేదా? ఇంటికాడ ఒక్కరోజు ఉంటే మమ్మల్ని పిలిచేవారు. ఈరోజు రోడ్డు మీద ఇంతమంది ఆడపడుతున్నాం, వేల మంది ఆడపడుతున్నాం, కూర్చున్నామే. మేము మీకు కంటికి కనబడలేదా? అయ్యా కేసీఆర్ గారు, మేము మీకు ఎలా కంటికి కనబడతాము? పని చేస్తేనే కనబడతామా? రోడ్డు మీద ఉంటే కనబడమా? దయచేసి మమ్మల్ని మేము అనుకున్న డిమాండ్స్కు మీరు ఒప్పుకొని మమ్మల్ని చర్చకు పిలిచి మమ్మల్ని అందరినీ గౌరవ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాను ఈ సందర్భంగా. లేకుంటే మమ్మల్ని ఎన్ని రోజులైతే మీరు మమ్మల్ని చర్చలు పిలిచి గౌరవ ఉద్యోగం చేయాలన్ని రోజులంత వరకు ఈ టెంట్ కింద నుంచి సమ్మె విరమించడానికి మేము సిద్ధంగా లేము. ఎన్ని రోజులైనా సరే తాడోపేడ తేల్చుకుంటామని ఇక్కడ కూర్చున్నాము. అది మీ ద్వారా ఎన్ని రోజుల్లో పూర్తి చేసుకుంటారో చేసుకోండి. మేము మాత్రం చావో బతుకో ఇక్కడే ఉంటాము తప్ప ఇంటికి వెళ్ళేది లేదు. ఆయాలైనా టీచర్లైనా మేము ఒక్కళ్ళని చేయట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. మమ్మల్ని కొంచెం మీరు గమనించగలరు, మా బాధలను అర్థం చేసుకోగలరని నేను తెలియజేసుకుంటున్నాను. నీ మనుగడను దెబ్బతీస్తుంది. తరతరం చేస్తే పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు. అది ఒకనాటి మాట. పోరాడితే పోయేదేమి లేదు, వచ్చే విజయం తప్ప. ఎందుకోనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు మన సమాజం అక్షరానికి దూరమై అడవికి దగ్గరై బలిదానాలు చేసుకొని ఎన్కౌంటర్లో సాగు చచ్చిపోయారు కదా. ఆనాడు అక్షరానికి కనుక దగ్గరైతే ఈ బ్రతుకుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నువ్వు ప్రశ్నించడానికి, నువ్వు పోరాటం చేయడానికి, నువ్వు ఆత్మగౌరవంగా బతకడానికి, నీ హక్కులను సాధించుకోవడానికి పొందుపరిచిండు. ఆ యొక్క భారత రాజ్యాంగానికి అనుగుణంగా మన హక్కులు సాధించే దిశగా చట్టం అందరి పట్ల ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 26,000 జీతం ఇవ్వాలి, 26,000 జీతం ఇవ్వాలి, 26,000 జీతం ఇవ్వాలి. మా జీవితాలు బాగు చెయ్యాలి, మా జీవితాలు బాగు చెయ్యాలి, మా జీవితాలు బాగు చెయ్యాలి. మాకు జీతాలు పెంచకమేనైనా, మాకు జీతాలు పెంచకమేనైనా. అయితే మహిళా బిల్లు కోసం ఢిల్లీలో పోరాటం చేసిన కవితకు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే పురుషులు కూడా అలా నాయన కదా, అలా నాయన కదా. అవును, మరి బిడ్డ తండ్రి ఇంట్లో విన్నాడా? మరి బిడ్డ పేరు చెప్పుకోవాలా? మన తెలంగాణ ఆడపడుచు అని చెప్పుకున్నప్పుడు ఈ తెలంగాణ తల్లుల ఆత్మఘోష ఈ యొక్క ఆడపడుచుకు వినపడాలంటే ఫస్ట్ మనం కవితకు కూడా మొదలుపెట్టుకున్నాం. ఏమున్నాయి మరి చేసినా కదా, అంతేనా కదా? మాకు జీతాలు పెంచకమీనైనా, మాకు జీతాలు పెంచకమీనైనా,
జీతాలు పెంచక మీనైనా మమ్ము రోడ్డు పాలు చేసే కవితమ్మ మమ్ము రోడ్డు పాలు చేసే కవితమ్మ మమ్ము రోడ్డు పాలు చేసే కవితమ్మ మాకు జీతాలు పెంచక మీనైనా మాకు జీతాలు పెంచక మీనైనా మమ్ము రోడ్డు పాలు చేసే కవితమ్మ మమ్ము రోడ్డు పాలు చేసే కవితమ్మ మమ్ము రోడ్డు అంగన్వాడీల గోడు మీదైనా కూతప్పు అంగన్వాడీల గోడు మీదైనా కూతప్పు లేకుంటే నాకు మధుయమని చెప్పు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అంగన్వాడీ తమ్మిళ్ళ దోసలు తిప్పలేరా మీరు చూస్తలేరా మీరు కార్మికుల కోసం చూస్తలేరు కవితమ్మ మా తెలంగాణ కవితమ్మ కవితమ్మ మహిళ పిల్లు కైకొట్లాడి నాగమ్మ మహిళ పిల్లు కైకొట్లాడి నాగమ్మ నాగమ్మ టీచర్కు 20,000 ఆయమ్మకు 10,000 చిల్లర చచ్చిన్నాడు ఇస్తానని ప్రకటించారు కేసీఆర్ పెద్ద మనసుతో. మరి ఇలా ఏమైంది? ఇలా తెలంగాణలో 100% ఏదైనా పథకం అమలైందా అంటే అది ఏ పథకమో మీరు చెప్పాలా? ఇలా లేదు. కాబట్టి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ పిల్లలు నేర్పించచ్చు కాక, కానీ అంగన్వాడీలో చేర్పించిన తర్వాత ఆ పిల్లలకి అలాగే టీచర్లు వీళ్ళ యొక్క డిమాండ్స్ ని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్ ఈ తెలంగాణలో పోరాటాలకి పురిటిగడ్డ నా మెట్టిపల్లి గడ్డ. ఈ ప్రాంతం నుంచి ఈ తల్లులు ఈ వీరవనితలు పోరాటాలు కొత్తేం కాదు. ఆనాటి ఉద్యమాల్ని గతి తప్పించి రాజ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోవచ్చు కాక, కానీ వచ్చే రోజులు మావి అని చెప్పి ఈ తల్లులందరూ కూడా సంఘటితమై పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకే మెట్టిపల్లి గడ్డ మీద తండు పుట్టిందో నేస్తమారావా, మెట్టిపల్లి గడ్డ మీద తండు పుట్టిందో నేస్తమారావా, తండుకు డెబ్బై చేతులు పుట్టాయో నేస్తమారావా. గడ్డ మీద తండు పుట్టిందో నేస్తమారావా, మెట్టిపల్లి గడ్డ మీద తండు పుట్టిందో తండుకు 70 చేతులు పుట్టాయో తండుకు కేసీఆర్ కేటీఆర్ కవితమ్మ హరీశ్రావు కవితమ్మ హరీశ్రావు విద్యాసాగర్ రావు ఈ ఆయాలు టీచర్లు పోరు జారి చూపెనంటే పోరాటం చేసనంటే నీ కుర్సీ కూలిపోతా